మధ్యలో అనోక్ బ్రదర్ ఉన్నాడు. తను సో తను తనకు దేవుడు చేసిన మేళ్ళను బట్టి, తను ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తనను నడిపించిండో ఆ మేళ్ళను బట్టి తన సాక్ష్యాన్ని మన ముందు పంచుకోబోతున్నాడు. సో బ్రదర్ అనోక్ గారిని మనం అందరము చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. నా పేరు ఇంతకుముందు ఆంజనేయులు ఉండే, అంటే నేను దేవుడు తెలియకముందు నా పేరు ఆంజనేయులు ఉండే. హనుమాన్ మాల కూడా వేసిన ఒకప్పుడు. తర్వాత నేను ఫస్ట్ డ్రైవర్ అయిన తర్వాత నేను ఒక ఆటో తీసుకున్నా. అంటే ఇక్కడ అల్వాలనే ఉన్నాను. అల్వాల్కి వచ్చి 20 years అవుతుంది. నేను దేవుని నమ్ముకొని 13 years అవుతుంది, అంటే 13 సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని. ఒక ఆటోలో నుంచి ఒక 8 సంవత్సరాలు ఆటో నడిపిన తర్వాత అప్పుడు బాగా తాగుతుంటే రోజుకు 2 డబ్బీల సిగరెట్లు తాగుతున్నాడు చిన్నోళ్ళ పిల్లకు. రోజు సాయంత్రం పొద్దుగాల నుంచి సాయంత్రం ఆటో నడుపుతుంటే మళ్ళీ సాయంత్రం అందరు దోస్తులు కలిసి మళ్ళీ మందు తాగుతుండే. ఇంటికి వచ్చారో జేబు ఖాళీ అవుతుండే ఒక్కొక్కసారి, అంత ఫుల్గా తాగుతుండే అన్నమాట. అంటే ఫస్ట్ మా కుటుంబంలో జ్యోతి నమ్ముకున్నది దేవుణ్ణి. అంటే ఇక అప్పుడు జ్యోతి చాలా భయపడుకుంటా చర్చికి వెళ్ళేది. అప్పుడు చర్చి చిన్న తోటలు ఉండే జయాంటోళ్ళ ఇంట్లో. ఈ ఒకప్పుడు మళ్ళీ మా భార్య కూడా చాలా ఆరోగ్యం బాగాలేకుంటుండే. ఆమె చాలా ఇంకొక 2 నెలలు అయితే ఇక చనిపోయే స్థితికి వచ్చిందన్నమాట. అప్పుడు మంత్రాలు అన్నీ చేయించారు, అన్నీ చేసినాం అన్నీ, కానీ ఎక్కడ తక్కువ కాలేదు. ఇక చూపించి నాకు కూడా ఇసుకొచ్చిపోయింది అనమాట. మా బాల్ అప్పుడు 8 నెలలు 2 years ఉంటాడు అనుకుంటా, చాలా చిన్నగా ఉంటుండే బాలు. తర్వాత ఒకరోజు పాస్టర్ ఉండి జ్యోతి మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు అని చెప్పి పాస్టర్ మాట్లాడినట. అంటే ఒకసారి చెప్పినప్పుడు తీసుకురాలే, రెండోసారి చెప్పినప్పుడు తీసుకొచ్చింది పాస్టర్ని. తీసుకొచ్చి అప్పుడు మేము ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం పక్కకి చిన్న రూమ్లో. పాస్టరు విక్టరు వచ్చి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు మా భార్య కొంచెం తగ్గినట్లు అనిపించింది. మా భార్య అడిగింది నన్ను, ఒకవేళ తగ్గితే ఏం చేస్తామంటే, తగ్గితే ఏముంది అందరం కానీ చర్చికి వెళ్దాం అని చెప్పాను నేను. అప్పుడు చర్చి కర్ణానగర్లో ఉండే గణేష్ పాద చర్చి తెలుసు కదా మీ అందరికీ. చర్చి కరెక్ట్ ఓపెనింగ్ రోజు వచ్చిన నేను. చర్చికి రావడం అంటే ఓపెనింగ్ రోజు వచ్చినాం, ఆ రోజే వచ్చి చూసినాం. ఇక తర్వాత కంటిన్యూగా స్టార్ట్ అయినాం చర్చికి. ఒక రోజు ఊరు వెళ్ళినాం మేము. ఊరు వెళ్తే తెలిసి అంటే మా కాందాలో మొత్తం మేమే ఫస్ట్ దేవుని నమ్ముకున్నది, ఇంతవరకు ఎవరు నమ్ముకోలేదు. మా అన్నోళ్ళు అన్నారు అన్నమాట, నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే అవునా అన్నాడు. అంటే చర్చికి వెళ్తే నువ్వు మాదిగొల్ల దేవుని నమ్ముకున్నావురా, నీకు ఆస్తి ఇట్లా ఏమని చెప్పారు. సరే నాకు ఇవ్వకున్నా సరే నేను నా కొడుకు ఏడు సంతకాలు పెట్టాడు, ఆడు సంతకాలు పెడతాం, మొత్తం మీరే తీసుకోరా అని చెప్పినా అనమాట. అంటే అప్పటికి మల్లేశ్వరు తక్కువ అయిపోయింది మొత్తం ఆరోగ్యం. అప్పుడు ఇంకా కొంచెం తాగడం తక్కువ చేసుకుంటూ వచ్చింది నేను. ఈ తాగడం తక్కువ చేసుకుంటూ వచ్చినాక కొంచెం లాస్ట్కి ఇంకా ఎండింగ్కి వచ్చింది తాగుడు మానేయాలన్నట్లు. కానీ తాగితే వచ్చేది ఏముండదు. నేను కనీసం ఒక 22 years ఆయన. నేను 14 years ఉన్నప్పుడే నేను డ్రైవర్ అయినా అనమాట. ఏబీ డ్రైవర్ అంటే లారీలు నడుపుతుంటే. అప్పటి నుండి సిగరెట్లు మందు బాగా అలవాటు ఉండే నాకు. ఇంకా మోటార్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది, ఖచ్చితంగా అలవాటు ఉంటుంది అది. కానీ తర్వాత మా పాప బర్త్డే రోజు జ్యోతి మా భార్య బాప్తిసం తీసుకున్నాక పాస్టర్ అడిగాడు, నువ్వు ఎప్పుడు తీసుకుంటావు అంటే తీసుకుంటానా అని చెప్పినప్పుడు తీసుకున్నాక ఇంకా ఒకరోజు అప్పుడు పాస్టర్ పెళ్ళి, అప్పుడు జయాటోళ్ళు చిన్న తోటలు వచ్చి అడిగింది. పాస్టర్ వాళ్ళ అమ్మ అడిగింది నన్ను, నువ్వు ఎప్పుడు తీసుకుంటావు నాన్న బాప్తిసం అంటే తీసుకుంటామా ఈస్టర్ తీసుకుంటా అని మాట ఇచ్చిన. ఇక మా భార్య ఒక్కటే నువ్వు ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పి ఒక్కటే పోట్ చేస్తే ఆ మాట ఎప్పుడు వినకుంటుంటే, సరే తీసుకుంటా ఈస్టర్ కానీ చెప్పిన. తీసుకున్నాక అప్పుడు వెళ్ళాం. పాస్టర్ చెప్పాడు ఎప్పుడు తీసుకున్నాడు, ఈస్టర్ తీసుకుంటాను అని చెప్పిన. పోయి షామీర్పేట చెర్ల తీసుకున్నాక వచ్చినాం. అప్పటి నేను రోజుకు 2 డబ్బీల సీరియల్ తాగుతుండే బాగా. ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఒక చాయ్ తాగితే ఒక సిగరెట్ ఇప్పియాలన్నమాట. అయితే బాప్తి తీసుకొని మళ్ళీ రోజు ఆటో తీసుకొని అడమీనికి పోయినా. మా ఫ్రెండ్స్ అందరూ చాయ్ తాగినాక సిగరెట్ తెచ్చి ఇచ్చిన. అరే మానేసినారు నేనని చెప్పిన. అంటే శుద్ధపూసలాగా చెప్పకురా నువ్వు తాగన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే లేదురా బాబు తాగేసి నిన్న బాప్తిసం తీసుకున్నా,
మందు సిగరెట్లు ఏది తాగను, మానేసిన నన్ను మందు అని కూడా విలువకండి, నన్ను సిగరెట్ నాకు ఇవ్వకండి అని చెప్పినాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు 1000 మందిలో 100 మందిలో మందు తాగను, సిగరెట్ కూడా నాకు వాసన పడదు. పాస్టర్ నన్ను మస్తాలు ఆడాను, అనొక సిగరెట్ తాగుతున్నట్టు లేదన్నా మానేసిన అప్పుడు అని చెప్పిన. మా భార్య కూడా ఆమెకు తెలుసు మందు తాగడు, ఎక్కడ 100 మందిలో వెళ్ళినా కూడా మందు తాగడానికి తెలుసు. మా చుట్టాలందరికీ తెలుసు అన్నమాట. ఒకవేళ వాళ్ళు మందు తెచ్చుకొని తాగుతూ నేను స్ప్రైట్ తీసుకొని పక్కకి వెళ్ళి తాగుతుంటున్నమాట. దేవుడు ఇప్పుడు దేవుడు కృప అంటే 2 కార్లు ఇచ్చిండు, మన ఊర్లో జాబ్ కూడా కొనుక్కున్నాం. అక్కడ మందిరం కట్టడానికి 200 గజాలు కూడా పాస్టర్ చెప్పిన ఇచ్చేసినాం. ఆ మందిరం కట్టడానికి మీరు అందరూ ప్రేయర్ చేయండి. దేవుడు ఆ స్థితి నుండి స్థితికి తీసుకొచ్చినందుకు మీ అందరి ప్రార్థన వల్ల మేము ఇలా ఉన్నాం. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.